హరిః ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. జన్మకర్మ నివారణలో జ్ఞాని ఎలా ఉంటాడు అన్నదాన్ని వివరించుకుంటూ నీటి బుడగల వంటివి శరీరాలను తలంచి వారు భావాభావాలు ఏవి పెట్టుకోకుండా సమస్తము తెలుసుకుని కూడా ఏమీ తెలియని వారి వలె ఉంటారు. ఇవన్నీ నీటిలోనికి వస్తున్న బుడగల వంటివే కదా, కాసేపు ఉండిపోయేవేను, ఇక వాటి పట్ల మనకెందుకు, అవసరం కూడా లేదు అని తెలుసుకుని వాళ్ళు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వారి వలె ఉంటారు. అసలు జ్ఞానికి సందడి అణిగిపోతుంది. ఇప్పుడు మనకులాగా లోపల గుణగుణగుణమంటూ మా సూక్ష్మ శరీరపు వ్యవహారాలు ఏవి ఉండవు. గురుబోధ చేత మనస్సు అనేటువంటి ఏనుక్కి సింహం అనే స్వప్నం వచ్చేసింది. గురుబోధ చేత వీళ్ళకి ఏనుక్కి కళ్ళలో సింహం వచ్చేసరికి దాని ఘీంకారం చేత మెలకు వచ్చేసింది. మెలకు వచ్చాక సింహం పోయింది. అలాగే గురుబోధ అనేటువంటి సింహ గర్జన చేత ఏనుగు వంటి ఈ జీవుడు మరి స్వరూపం అనేటువంటి అనుభూతిని పొందగలుగుతాడు. అప్పుడు గుణరహితుడైపోతాడు. అహం నశిస్తేనే కానీ జ్ఞాని కాలేడు. నేను అన్న అహంకారం కాలిపోతే తప్ప ఎవరు జ్ఞానుడు కాలేరు. జ్ఞాని అజ్ఞాని అని వీరిద్దరూ ఒకేలాగా ఉంటారమ్మా. ఒకే మాదిరిగా అన్నం తింటారు, ఒకే మాదిరిగా బట్టలు కట్టుకుంటారు. కానీ పాపము వారికి వీరికి భావములో చాలా తేడా ఉంటుంది. భావం పైకి కనపడదు కదా. తింటున్న తిండి, కట్టుకున్న బట్టలు, నగలు, వేషము కనపడతాయి తప్ప లోపల ఉన్నటువంటి భావం కనపడదు. చూడ్డానికి ఒకేలాగే ఉన్న వారు వీరు భావంలో తేడాగా ఉంటారు. ప్రపంచ నివాసులకు, పరమజ్ఞానులకు పదవులే తేడా, ప్రజ్ఞబోధలు తేడా. ఆ అనుభవము గల గురుని ఆశ్రయించిన వారు చెప్పినట్లు ఆచరణలో పెట్టగల శిష్యులు సూక్ష్మ బుద్ధి గలవారు. ఎవరైతే ప్రపంచంలో ఉంటూ ఉన్నను పరమజ్ఞానులకి పదవులు తేడా. ఏమిటి పదవి? ప్రజ్ఞా బోధలు తేడా. ఇతని ప్రజ్ఞకి అతని ప్రజ్ఞకి, ఇతడి బోధకి అతడి బోధకి, ఇతడి భావానికి అతడి భావానికి. మరి సముద్రపు యువతలి గట్టు అవతలి గట్టు అంత తేడా. చూడడానికి రూపాలు మాత్రం, వ్యవహారాలు మాత్రం అట్లాగే కనపడుతూ ఉంటాయి. ఆ అనుభవము కలిగినటువంటి గురువుని ఆశ్రయిస్తే, వారు చెప్పినట్టు ఆచరణలో పెడితే ఆ శిష్యులు సూక్ష్మ బుద్ధి గలవారై 40 రోజుల్లో కానీ 6 మాసాల్లో కానీ ముక్తిని పొందవచ్చు. దాంతక్కడికి సూక్ష్మ బుద్ధి కలిగిన వారైతే 40 రోజుల్లో గాని 6 మాసాలు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది దీక్ష పెట్టేశారంతే. ఇక హరి బ్రహ్మాదులు వచ్చిన ఈ నేనన్న అహం నేను రారివ్వను, దాన్ని కాల్చివేసుకుంటాను అని దీక్ష పట్టారు. వారికి 40 రోజుల్లో గాని, లేదు అంటే 6 మాసాల్లో గాని తప్పకుండా ముక్తిని పొందుతారు. ఆ దీక్షలో సుస్థిరుడై ఉంటే వాళ్ళు సూక్ష్మ బుద్ధి కలిగిన వారు. ఇక రజోగుణ ప్రధానులు మరి సంవత్సరానికో 2 సంవత్సరాలకో నెమ్మదిగా, అహంకారం అనగదు కదమ్మా. ఎంత జ్ఞానం కలిగినా అహంకారం లెగుస్తూనే ఉంటుంది. లోపల వాసనలు బయట వాసనలు కలిపి చిన్నదున్నా మళ్ళీ అంటుకొని ఊరేగుతూ ఉంటుంది. వారికి మరి 1 సంవత్సరము 4-5 సంవత్సరాలు పడతాయి. అయినా వదలకుండా సాధన చేస్తేను. తమో గుణమే ప్రధాన లక్ష్యంగా కలిగిన వారు 12 సంవత్సరాలు సాధన చేసిన ముక్తి పొందడం కొంచెం కష్టమే. చేస్తూ ఉంటారు పాపం. వాళ్ళ తమో గుణం మండ దేహాన్ని పట్టుకుని తిరుగుతూ దెయ్యాల్లాగా మరి వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాయకి వాళ్ళు లొంగిపోతూ ఉంటారు కదా. లొంగిపోవడం వల్ల ఎంత జ్ఞానం కలిగినా మళ్ళీ అది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు జ్ఞానం విన్న వాసన ఒకటి బలంగానన్నా లేచి వస్తే, ఎక్కడైనా ఒక మాట వింటే మళ్ళీ నెమ్మదిగా దులుపుకొని లేచి కడుక్కొని మళ్ళీ వాళ్ళు జ్ఞానంలో నిలబడడానికి ఇలా ప్రయత్నాలు చేయగా గట్టు పైకి ఎక్కడం, బురదలో పడ్డం, గట్టు పైకి ఎక్కడం, బురదలో పడ్డం.
ఇలాగ ఉంటారు తమో గుణం కలిగిన వాళ్ళు. చేయగా తమో గుణం తరుగుతూ రజోగుణానికి వస్తారు. వచ్చిన తర్వాత కాస్త నిలదొక్కుకోగలుగుతారు. నిలదొక్కున్నా మళ్ళీ రజోగుణంలో అహంకారం నేను లెగిస్తూనే ఉంటుంది. అయినా సరే ఇంకా ప్రయత్నం వదలకపోతే వాళ్ళు సత్వగుణ ప్రధానులై అప్పుడు సూక్ష్మ బుద్ధి చేత ఒక 6 నెలలకో 40 రోజులకో ఇంకా దానిష్టలో ఉండి వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు. ఈ ఆయా గుణాల ప్రభావాలకి లోనైన వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక సాధకులై గురువు ఉండి ప్రబోధలు వింటూ ఉన్నా సరే, వారు అందరూ ఆ గురువు శిష్యులే అయినా సరే, ఆ గురువు అందరికీ బోధ సమానంగా చెబుతున్నా సరే, వారి గుణాల ప్రభావాలకి వాళ్ళు లొంగిపోతూ ఉండడం వల్ల వాళ్ళు ముక్తిని పొందడానికి కాలం పడుతుంది. కాబట్టి విద్యార్థులు చదువుకుని పరీక్ష పాస్ అవ్వాలంటే మరి పట్టుదలతో స్కూల్లోకి పాస్ అవ్వాలని కదా బడిలో చేర్చుతారు పిల్లల్ని. తర్వాత పరీక్షా ఫలితాలు వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ చదువును బట్టి ఉంటాయి. అందరు పిల్లలు ఆ క్లాస్ లో చేరారు, అందరికి మాస్టర్ ఒకేలాగా పాఠం చెప్పారు, కానీ మరి పరీక్షా ఫలితాలు వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ చదువును బట్టి ఉంది. అలాగే ఉత్తమాధికారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతాడు, మధ్యమాధికారి సెకండ్ క్లాస్ లో పాస్ అవుతాడు, అధమ అధికారులందరూ థర్డ్ క్లాస్ లో పాస్ అవుతారు. అయినా తప్పిన అధమాధములే తప్పిపోతూ ఉంటారు కొంతమంది పరీక్షలు. పిల్లల నడవడి తేడా గాని గురువులో దోషముందా? ఈ విధముగానే బ్రహ్మజ్ఞానమునికై పాటుపడడు. 1వ క్లాసులో జ్ఞానము కలగకపోయినా 2వ క్లాసులో కాస్త భక్తి కలుగుతుంది. గురువులు పరిపూర్ణులు, కొంతమంది ఆత్మానుభవము ఒకరికి బోధించలేరు. మరి పరిపూర్ణులైన కొంతమంది వాళ్ళ అనుభవం పొందగలరే గాని ఇతరుడికి బోధించలేరు. అలాగ బోధించలేకపోతున్నారు కాబట్టి వారిని జ్ఞాని కాదు అని అనకూడదు. శిష్యుడు అసమర్థత చేత ఆత్మానుభవము లేకున్నచో శాంతిని పొందుటకు బ్రహ్మ విద్య పూర్తికై మరి ఒక గురువుని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలోనే ఉన్నారు, కానీ దాన్ని వ్యక్తీకరించలేకపోతున్నారు. పైగా ఈ శిష్యుడు కూడా అసమర్థుడై ఉన్నాడు. అసలు ఆత్మానుభవం ఆయన దగ్గర పొందలేకపోతాడు. శాంతి కావాలనుకుంటాడు గనక బ్రహ్మ విద్య పూర్తికై మరొక గురువుని ఆశ్రయించిన వ్యభిచార దోషం ఉన్నదని భయం కల్పిస్తారు కొంతమంది అవివేకులు. తర్వాత ఆయన దగ్గరే ఉండాలి, ఆయన ఏది చెప్పినా అలాగే ఉండాలి, అలా కాకుండా ఇంకో గురువు దగ్గరికి వెళ్తే దోషం అది అని కొంతమంది అంటారు. కానీ అవి అవివేకుల మాటలు. కాబట్టి అష్టగురువులను అర్చించి ముక్తిని పొందవచ్చును. ఎక్కడెక్కడ నీ బుద్ధికి తగిన విషయం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆ బుద్ధికి తగినటువంటి దానిని నీవు స్వీకరించి నెమ్మదిగా నువ్వు మరి జ్ఞానాన్ని పొందొచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని శృతులు చెప్తూ ఉండగా ఆ అర్థమును తెలిసిన వారు అనవలసిన మాటలు కావు. ఏ గురువు యందు విశ్వాసము మరువకూడదు. ఏ గురువునైనా నువ్వు ఆశ్రయించాలంటే ఆయన మీద విశ్వాసం వదిలిపెట్టకూడదు. అంటే ఎంతమందిని ఆశ్రయించినా ఆ గురువు విశ్వాసముతో పరిపూర్ణుడవ్వాలే తప్ప విశ్వాసమును విడిస్తే ఏ గురువు దగ్గర కూడా నువ్వు ముక్తిని పొందలేవు. ఇక్కడ విశ్వాసమే ముఖ్యము. ప్రకృతి విద్యను పూర్తి చేయడానికి ఎన్ని దేశాలకైనా వెళ్ళి చదువుకుంటున్నావు కదా ఈ లోక విద్యల కోసం. మా ఆ దేశం వెళ్ళాడు, మా వాడు ఈ దేశం వెళ్ళాడు, ఎంత ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటే అంతంత గొప్పవాళ్ళు అన్నట్లు కదా ప్రయత్నం చేస్తారు. అవునా? మరి సూక్ష్మ బుద్ధి గలవారికి బ్రహ్మ విద్యా గరిష్ఠుడు అయిన ఒక్క గురువు చాలు. ఏ దేశాలు ఏ లోకాలకి వెళ్ళిపోక్కర్లేదు. సూక్ష్మ బుద్ధి ఉంటే ఒక్క బ్రహ్మ విద్య తెలిసిన గురువు ఒక్కడు చెప్పిన ఒక్క మాట చాలు వాడికి. మరి మహావాక్యాలు మననం చేస్తే బ్రహ్మీ స్థితిని పొందుతావు. మహావాక్యాలు అనగా 4 వేదాలు భగవంతుని స్తుతించి వర్ణించి ఇక వర్ణించవశముగాక తూష్ణీభావాన్ని చూపే. వేదాతీతం అంటే అదేనన్నమాట. ఇక అతనిని వర్ణించడానికి మనోవాక్కులు అసక్తులైపోతే అప్పుడు ఏది మిగిలి ఉన్నదో అదేనన్నమాట వేదాతీతం అంటే. బ్రహ్మ జిజ్ఞాసులై ఉండాలే కాని
కర్మ జిజ్ఞాసులు కాకూడదు అంటూ ఆ మహావాక్యాలు తెలియజేస్తున్నాయి. ఏ బ్రహ్మ జిజ్ఞాసులై ఉండాలి. నిన్ను సమస్త లోకాల్ని వెలిగిస్తున్నటువంటి ఆ పరమాత్మని పొందాలన్న జిజ్ఞాస కలిగి ఉండాలే తప్ప కర్మ జిజ్ఞాసులు కాకూడదు. ఇది చేసి అది చేసి అప్పుడు చేసి ఇప్పుడు చేసి ఇలా చేసి అలా చేసి అంత బాగా చేసి ఇంత బాగా చేసి అటువంటి జిజ్ఞాస వల్ల ఆ చేతల్లో పడిపోతావే తప్ప ఆ చేతలకి ఆధారమైన చేతన స్వరూపుడు నువ్వు పొందలేవు. అంచేత కర్మ జిజ్ఞాస ఎంత గొప్ప కర్మలైనా సరే కర్మ వైపుకి జిజ్ఞాసులు కాకుండా మరి ఆధారం వైపు ఈ కర్మలన్నీ చేయడానికి నీకు సమస్త లోకానికి ఆధారమైన బ్రహ్మ జిజ్ఞాసుడివై ఉండాలి. ఇక ఆ మహావాక్యాలు చెప్పాను. ఋగ్వేద మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, దీన్ని లక్షణ వాక్యం అంటారమ్మా. తనలో ఏ ప్రజ్ఞానమైతే ఉన్నదో అది ఏ బ్రహ్మమని పలుకుచున్నది. నీలో ఏ ప్రజ్ఞానమైతే ఉందో అదే బ్రహ్మము. ఏ తెలివి ఏ జ్ఞానము నీ లోపల ఉండడం వల్ల నీ దేహేంద్రియ మనోబుద్ధులు నేను నేనంటూ నాది నాదంటూ లోక వ్యవహారాలన్నీ చెయ్యగలుగుతున్నాయో ఆ జ్ఞానమే ఆ ప్రజ్ఞయే బ్రహ్మము అంటోంది ఋగ్వేదం. ప్రజ్ఞానం బ్రహ్మ అని అది లక్షణాన్ని తెలియచేస్తుందన్నమాట. అదే ఇక యజుర్వేద మహావాక్యం అది అహం బ్రహ్మాస్మి, ఇది అనుభవాన్ని ఇచ్చేటువంటి వాక్యం. నేను అనేది అహం, నేను అంటే అహం కదూ, అదే బ్రహ్మము అని పలుకుతోంది. ఏ అఖండ చైతన్యమైతే ఉన్నదో అదే నేనంటోంది, అదే నేనని అనగలదు కూడా. నేనని అనగలుగుతున్నదేదో అదే బ్రహ్మము. నేనని ఒక పరమాత్ముడు తప్ప ఎవ్వరూ లేరు అని చెప్పుకున్నాం కదా. ఎక్కడ ఎవరు తెలిసి నేనన్నా తెలియక నేనన్నా ఆ నేను అన్నది మాత్రం పరమాత్మ వాక్యమే, పరమాత్మయే. నేననగా బ్రహ్మము. ఎక్కడ ఎవరు నేనన్నా సరే బ్రహ్మమే. అవునా? కాబట్టి అహం అనగా నేను బ్రహ్మమును, ఇది అనుభవ వాక్యము. ఇక సామవేద మహావాక్యము తత్వమసి, ఇది ఉపదేశ వాక్యం. సామవేదం చెప్తోంది తత్ త్వం అసి అన్నది. ఇదేమిటో ఉపదేశిస్తోంది నీకు. ఏమని ఉపదేశిస్తోంది? తత్వము. తత్వం అనగా నీవు, తత్ అనగా నీవు, త్వం పదమనగా నేను, అసి అనగా ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమును నేనే అని చెప్తోంది. తత్ అనగా నీవు, నీవు బ్రహ్మము. త్వం అనగా నీవు, అసి అనగా అయి ఉన్నాను, బ్రహ్మమునే నేనై ఉన్నాను, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని తెలియజేస్తుంది ఆ వాక్యం సామవేదంలో. అధర్వణ వేద మహావాక్యము అయమాత్మ బ్రహ్మ, ఇది సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత చెప్పబడేది. చూచేదంతా ఆత్మయే, అదే బ్రహ్మము. వినేదంతా ఆత్మయే, అదే బ్రహ్మము. తినేదంతా ఆత్మయే, అదే బ్రహ్మము. అనేది అనుకునేదంతా ఆత్మయే, అదే బ్రహ్మము. కదిలేది కదలదంతా ఆత్మయే, అదే బ్రహ్మము అని పలుకుతుంది. మహావాక్యాలు అర్థపూర్వకంగా మననం చేయగా చేయగా అనుభవం నిలుచుకుంటారు. కాబట్టి అర్థం చెప్తున్నారు కనుక గురువులు అర్థపూర్వకంగా ఈ మహావాక్యాలని మననం చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఆ మననం అనుభవంలో నిలుపుతుంది అని చెప్తూ, ఇక మళ్ళీ ఇంకా ఉపవాక్యాలు కూడా ఉన్నాయి. మనకి మహావాక్యం మణిమంజుషులు ఇవన్నీ చెప్పబడ్డాయమ్మా. సర్వం కల్విదం బ్రహ్మ, ప్రపంచమంతా కల్పించింది ఆ పరబ్రహ్మమే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ప్రపంచమంతా ఏక వస్తువే, రెండవది లేని బ్రహ్మమే ప్రపంచ రూపంలో ఉన్నది. సత్య జ్ఞాన ఆనందం బ్రహ్మ, సత్యమే జ్ఞానము, ఆ జ్ఞానమే ఆనందము, ఆ ఆనందమే బ్రహ్మము. ఇక 4 నేహ నానాస్తి కించన,
నేననేది అహమనేది కించెత్తు కూడా లేదు. నేనని అనవలసినది అనుకోవలసిన అవసరమే లేకుండా ఉన్నది. నువ్వు నేనని అన్నా అనకపోయినా ఉన్నదేదో అదే బ్రహ్మము. అంటేనే ఉండి అనకపోతే లేకపోయే అవసరమే కొంచెమైనా లేకుండా ఉన్నది. అదే నేహ నాస్తి కించన. ఇవన్నీ కూడా నిత్యము అర్థయుక్తముగా మననం చేసుకుంటూ ఉంటే బ్రహ్మానుభవంలో నిలుస్తావు కదా. ఇంకేదన్నా ఎప్పుడెప్పుడో అవి ఇవి ఎందుకు మననం చేసుకోవడం? అంతా బ్రహ్మమే. ఇదంతా కూడా ఇదని తెలియబేయడంతా కూడా కల్పనే. ఎక్కడ? బ్రహ్మమునందే. అలాగే ప్రపంచమంతా ఏకైక పరమాత్ముడే. పరమాత్మ కంటే అన్య వస్తువు ఏమీ లేదు. శాశ్వతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ సద్వస్తువే ఆనంద స్వరూపము. అదే నేనై ఉన్నాను. నేనని అనుకోవలసిన అవసరమే కించిత్తు కూడా లేకుండా ఉన్న అనంతుడనై నేనున్నాను అనుకుంటూ ఈ వాక్యాల్ని మాటి మాటికి అర్థంతో సహా భావన చేసుకుంటూ ఎవరైతే మరణమును పొందుతూ ఉంటారో వారు బ్రహ్మమునందు స్థిరముగా నిలవగలుగుతారు. కదిలిందంతా కర్మ, కదలిదంతా అచలం. కదిలినది సగుణం, కదలినది నిర్గుణం. నేనంటే జీవుడు అవునా, అనకుండా ఉంటే దేవుడు. అవునా? ఈ కదులుతూ మెదులుతూ వ్యవహారాలంతా చేసే ఈ చలనం అంతా కర్మ. చెలించకుండా ఏ వ్యవహారాలు చేయకుండా చెలించేదానికి ఆధారముగా ఉన్న అచలమే బ్రహ్మము. కదిలితే గుణాలు, కదలకపోతే నిర్గుణము. నేనని అంటే బంధము, అనకుంటే మోక్షము. అవునా? కాబట్టి కదిలిన మనస్సు మాయ. మనస్సు కదిలితే మాయ, కదలకపోతే అమనస్కము. నామరూపము ద్వైతము, నామరూపము లేకపోతే అద్వైతము. నామరూపాలంటే ద్వైతం, అనేకం ఉంటాయి, లేకపోతే అద్వైతం అంతే. ఇక దేహం అనే విమర్శనే సాంఖ్యము, మనస్సు లయించితే అమనస్కము. దేహ విమర్శయే సాంఖ్యము. ఈ దేహం ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఇంతకు ముందు చెప్పాం కదా, ఎలాగ ఏ భూతాల చేత ఏ కలయికల చేత ఏ ఇంద్రియాలు, మరి ఆ ఇంద్రియ శక్తులు ఏ వ్యవహారాలు ఎలా చేస్తున్నాయో అలా చేయడానికి ఉపయోగపడే ఈ దేహం అనే పరికరము కేవలము జడమేను. దీని యందు చైతన్యపరిచేటువంటి దివ్యత్వం ఏదుందో అదే పరమాత్మయు అని సాంఖ్యం చెప్తుంది. ఇవన్నీ దేనికి తెలుసుకుంటూ ఇవన్నిటినీ వివరిస్తోందో ఆ మనసు ఇక మాట్లాడకుండా లయిస్తే అదే మోక్షము. అన్ని తెలుసుకుంది, తెలిసిన తర్వాత విడిచేసింది. తెలియనప్పుడు పట్టుకు తిరిగిందమ్మా అంతే. గురుబోధతో చేరి గుర్తిరిగి చూడు. ఇది కలకాక నిజమా, కలకాక నిజమా? చూచేటి చూపుకి రూపులున్నాయా? లేవుగా. లేవు. రూపులు లేకపోయినా చూపు ఉన్నదే ఉంది కదా. ఉంది. ప్రతిదీ తత్వంతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సత్య ఈ బ్రహ్మవాక్యాలని, ఉపదేశ వాక్యాలని మరి మననం చేసుకుంటూ పోతే నీ లోపల నుంచి ఆ జ్ఞానము ఊరుతూ నీకు అనేక విధాల మాయలో పడకుండా బోధలు చేస్తూ ఉంటుంది నీ లోపల. కాబట్టి మాయావిలాసము దేహధర్మము. మాయావిలాసం క్షణానికి మారిపోతుంది. తత్వ విచారణ చేత, గురుబోధ చేత తెలుసుకున్నా సంపంగి పువ్వు మీద తుమ్మిద వాలిన చచ్చినట్లు అన్ని పువ్వుల మీద వాలుతుంది తుమ్మిద, తాగుతుంది. కానీ సంపంగి పువ్వు మీదకి వాలేసరికి దాని వాసన యొక్క ఘాటును తట్టుకోలేక చచ్చిపోతుంది. అందుకే సంపెంగ పువ్వు మీద తుమ్మిద వాలదు. అట్లే సూర్యరశ్మి చేత చీకటి నశించినట్లు ఎప్పుడైతే ఈ మాయా విలాసం ఈ దేహము
అని తెలుసుకుని తత్వ విచారణ చేత గురుబోధన తెలుసుకుంటే అటువంటి వాడికి దగ్గరికి ఈ మాయా విలాసం రాదు. సంగ పువ్వు మీద వాలిన తుమ్మిద చచ్చినట్లు కదా, బ్రహ్మము తానని ఎరిగిన వాడి దగ్గరికి మాయ రాని, వస్తే అదే చస్తుంది. రాదు నీ జోలికి. బలవంతంగా ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి మళ్లించి అది చేసి చెయ్యక్కర్లా నీ స్వరూపంలో నువ్వు నిలిస్తే. అలాగే సూర్యరశ్మి చేత చీకటి నశించినట్లు ఇదిగో గురుబోధ చేత ఈ మాయ నశిస్తుంది. అప్పుడే మనోవృత్తులు అడిగిపోతాయి. శృతి చెప్తోంది నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఎక్కడ నిశ్శబ్దం ఉందో అది ఏ బ్రహ్మము, శబ్దరహితమే బ్రహ్మము. కాబట్టి శబ్దమును విడిచుము అంతే. ఏ శబ్దం నీకు అనేక శబ్దాలకి కారణమవుతుందో ఆ తొలి శబ్దమైన నేనన్న శబ్దాన్ని వదిలేయి. అప్పుడు నీవు బ్రహ్మమై ఉంటావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తనలోనే ఉన్నారు. సత్వ రజస్తమో గుణాలి ఈ త్రిమూర్తులు. సృష్టికర్త బ్రహ్మ ఎట్టివాడంటే కంటితో చూస్తున్నాము, అదే భ్రమ. చూచిన వస్తువునెల్లా కోరి తెచ్చుకొని అనుభవిస్తున్నాము. ఈ బ్రహ్మకు హంసవాహనం అమ్మా. ముక్కు ద్వారా ప్రాణవాయువులు గమనాగమనాలు చేస్తూ ఉంటాయి, దానినే హంస అంటారు. ముక్కు పైన 2 కళ్ళు ఉన్నాయి కనుక ఆ హంస చూసే బ్రహ్మకి వాహనం అన్నమాట. ముక్కు పైన 2 కళ్ళున్నాయి చూడు, ఆ హంస చూసే బ్రహ్మానికి వాహనం అన్నమాట. ఆయన బ్రహ్మకి చూస్తున్నాడు, ఆయన వాహనం హంస ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తుంది. కాబట్టి బ్రహ్మకి వాహనం. పోషకకర్త విష్ణువు, ఎవరనగా పక్షి వాహనం. మన కళ్ళు 2 అక్షుల యొక్క రెక్కలు. అక్షులు అంటే రెక్కలు కదా. ఆ హంస అనే పక్షికి ఈ కళ్ళు 2 రెక్కలు, మన పై రెప్పలు 2. కండ్లపైన భ్రూమధ్యం ఉంది, అదిగో అందులో చైతన్యం ఉంది, అదే విష్ణువు. ఆ చైతన్యము శరీరమంతా వ్యాపించింది కనుక శరీరము నిలబడి పోషింపబడుతుంది. అవునా? అంటే అక్కడ ఆ చైతన్యం లేకపోతే శరీరం నిలబడి పోషింపబడుతుందా? లేదు. అందుకని పోషణకర్త విష్ణువు. ఇక చైతన్యము శరీరం అంతా వ్యాపించి ఉంది కనుక శరీరం పోషింపబడుతుంది. ఇక లయకర్త ఈశ్వరుడు. నందివాహనం అనగా ఎద్దు. మన దేహము ఎద్దు వంటిది. నాక శల్య పర్యంతము ఆత్మ వ్యాపించి ఉంది, అదే ఈశ్వరత్వం అంటే. ఈ ఎద్దు వంటి మొద్దు వంటి ఈ శరీరము నిండా గోరు మొదలు ఎముకల నిండా వెంట్రుకల నిండా కూడా వ్యాపించి ఉన్నది, అదే ఈశ్వరత్వం అంటే. ఆ ఈశ్వరుడే ఆత్మ. బ్రహ్మత్వమును పొందినప్పుడు ఇంద్రియ వ్యాపారము సర్వము ఆ ఎద్దు మొద్దు స్వరూపపు వ్యవహారం అంతా కూడా బ్రహ్మత్వమును పొందినప్పుడు ఈ వ్యవహారం అంతా లయించిపోతుంది. అవునా? అంతే. ఈ త్రిమూర్తుల చేతనే సృష్టి స్థితిలయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మత్వాన్ని పొందగోరి ఈ మహావాక్యాలను తదర్థాలను మననపూర్వకంగా ధ్యానంలో ఉంటావో అప్పుడు నీలో ఉన్న పరమాత్మ నుంచి ఈ బోధారూపమైన ఇదిగో ఈ భావాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి మరి ఎంతో మందికి ఉపయోగపడతాయి. గ్రంథాలన్నీ అలాగే కదా వస్తున్నాయి. అందుచేతమ్మా సృష్టి స్థితిలయాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిందో, త్రిమూర్తుల చేతనే సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయి. మన దేహమంతా దేవతల చేత నిండబడి ఉన్నదని నిన్నటి మొన్నటి వ్యక్తుల్లో చెప్పారు. సరస్వతి నాలుక యందు నివసించి ఉంది, అందుకే సర్వవాక్యాలు పలుకుతోంది. మృదు మధు వాణి మంజుల బాణి అని మన పాటలో వచ్చింది అది. సరస్వతి మాత మన నాలుక మీద ఉంది కాబట్టే మనం సర్వవాక్యాలు పలుకుతున్నాం.
విద్య అంతా వాగ్దేవి కృపచేతనే కంఠమున గంధర్వులు నివసించి ఉన్నారమ్మా. అందుచేతే సంగీతము, పాటలు పాడుచున్నాం. అశ్విని దేవతలు చెవులయందు నివసించి శబ్దగ్రహణాలు చేయిస్తున్నారు. ఆ అశ్విని దేవతలే గనక మన చెవులయందు ఉండకపోతే శబ్దాలను మనం గ్రహించలేము. నేత్రములందు సూర్యచంద్రులు నివసించి సర్వ ప్రపంచాన్ని చూస్తున్నారు. నాసికేందు వాయుదేవుడు నివసించి గంధవాసనలు గ్రహిస్తున్నారు. జఠరాగ్నియందు అగ్నిదేవుడు నివసించి తృణ పదార్థాన్ని జీర్ణం చేస్తున్నాడు. అసలు ఆపాదమస్తకము దేవతలు నివసించి ఉన్నారు దీనిలో. ఈ శరీరంలో నివసించి ఉండగా ఎచ్చటో దేవతలున్నారని భ్రాంతితో తిరుగుతున్నారు. తనలో దైవాన్ని కొంచెము కూడా కానలేకపోతున్నారు. ఉయ్యాలలోనే బిడ్డను పెట్టుకుని ఊరల్లా తిరిగినట్లు మాయ చేత కనుక్కోలేకపోతున్నారు. తన తనువు నిండా దేవతామయమే అని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడు లేని చోటుందా? లేదు. సూది మోప సందు లేక అంతర బాహ్యముల ఎందంతా నిండి ఉన్నాడు అతడు. ఈ సంగతి జ్ఞానులకే తెలుస్తుందమ్మా. గురువు అష్టమస్తక సంయోగము చేసి శిష్యునికి ఉపదేశించగానే సజ్జోముక్తి లభిస్తుంది. కనులు రెండూ మూసి, చెవులు రెండూ మూసి, భ్రూమధ్యము చూస్తే చిత్కళ తెలియబడుతుంది. జ్ఞానసూర్యుడు ఉదయిస్తాడు. అంటే ఇంద్రియాలు, కళ్ళని, చెవులని మనం లోక విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా మనసులు భ్రూమధ్యమందు నిలిపి ధ్యాన నిష్ఠతో చూస్తే అక్కడ ఒక గొప్ప జ్ఞాన ప్రకాశము మనకు అనుభవానికి వస్తుంది. కర్ర రాపాడిస్తే అగ్ని పుట్టినట్లు భ్రమచేత స్త్రీ పురుష సంయోగము చేస్తే చిదగ్ని పుట్టి శరీరాన్ని కల్పిస్తోంది. అప్పుడే మనకి దేహం కలిగి పెంచి చిత్తు పిప్పాసల చేత శోకమోహాల్లో చిక్కి ఎన్ని జన్మలలో కారణం కల్పించుకొని ఇంద్రియ సంఘాతాలతో కూడి హృదయాన్ని దహింపచేసేస్తోంది. వాడికి ఇంక ఇంద్రియ విషయాలు, లోక విషయాలు తప్ప ఇంక ఏవి ఎన్ని చెప్పినా అర్థమవ్వవు. అర్థమైన అసలు ఆచరిద్దాం, అది నాకే చెప్తున్నారన్న భావం ఉండదు. కాబట్టి వాళ్ళిక ఏమాత్రం దాని సారాన్ని తీసుకోలేరు. మూఢనికి ఆ చిదగ్ని బహిర్గతమైనప్పుడు రజోగుణం చేత ప్రజల పీడించి కలహిస్తుంటారు. ఒకవేళ వాళ్ళ లోపల ఆ జ్ఞానం కాస్త ఎప్పుడైనా బహిర్గతం అయితే వాడు దాని దుర్వినియోగమే చేస్తాడు. రజోగుణం చేత ప్రజలను పీడించి కలహిస్తూ ఉంటాడు. పాపము శాంతిగా ఉండడు. సత్యంజన విరోధాయ, అసత్యం జనరంజకంగా ఉంటుందమ్మా. అబద్ధాలు, కళ్ళలు, నటనలు, కళ్ళబొల్లి, కబుర్లు, నిమిషానికి ఒక వేషము, ఎదుటి మనిషిని బట్టి నటిస్తూ జీవించడం ఎంత బాగుంటుందో. అబద్ధాల ఆటలు కదా అవి. అంతే, ఎంత ఇష్టమో. కాబట్టి అన్నట్లు మంచి చెడ్డలు ఎరుగరు పాపం వారు. అసత్యమే అమృతం అనుకుంటారు. ఆ అబద్ధాల కళ్ళబొల్లి కబుర్లే సత్యాలు అనుకుంటారు తప్ప అసలు సత్యాన్ని గ్రహించడం కోటి జన్మలు ఎత్తిన వారికి రాదు. అధోగతి పాలవుతున్న వారికి ఆనందంగానే ఉన్నామనుకుంటారు. ప్రకృతి వ్యవహారం అంతా అప్రయత్నంగానే విధిని అనుసరించి జరుగుతుంది. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అసలు ఈ ప్రపంచ వ్యవహారం అంతా ఎలా జరగాలని విధింపబడిందో ఆ ప్రకారం జరిగిపోతుంది. నువ్వు నేనని దూరి నువ్వు చెయ్యకపోతే అక్కడ ఏమీ అడ్డు రాదు. మంచి వచ్చినా తన ఘనతే అనుకుంటాడు. చెడ్డ వస్తే అరులుదని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వాచ దోషము చేత పాపరాశుల కుప్పల్ని వాడు మూట కట్టుకుంటున్నాడు. మనకి ఏదో ఒక మంచి జరిగిందో వాళ్ళ వల్లేనండి నాకు ఈ మేలు జరిగింది, వాళ్ళ వల్లే నేను బాగుపడ్డాను, వాళ్ళ వల్లేనండి నేను మేలు పొందాను, ఎవ్వరూ అనడం వెళ్ళలేదు. ఏ ఒక్కడో అంటాడంతే. అదే చెడ్డొచ్చిందంటే ఇక ఒక మనిషినో కొంతమందినో పట్టుకుని ఇక నాన్న చెప్పక్కర్లేదే శాపనార్థాలు కూడా పెడతారు. అంటే పాపం పాపాలు మూటలు కట్టుకుంటున్నారు అంటున్నారు అమ్మగారు. ఈ చిదగ్ని అనగా పాప కంటిలో ఉన్న చూపు వెనక్కి మరచి, చిదగ్ని అంటే నీ కంటిలో ఉన్న కనుపాపు ఉంది కదా, దానిలో చూపు ఉంది కదా, ఆ చూపుతో కదా లోకంలో రూపాలను చూస్తున్నావు.
ఆ చూపుని తన మూలం వైపుకి మరల్చి తాను పుట్టిన చోటికి కంటిలోనికి తిప్పి ఇక లోక విషయ పాపార్జన మానేయి. లోక విషయాల్లోకి వెళ్ళాలంటే పాపాన్ని మూటగట్టుకున్నాం అని అర్థం. ఎందుకు ఊరికే అవి చూసి ఇవి చూసి అవి విని ఇవి విని అవి తిని ఇవి తిని అది ఇది అని అనుకుని ఎందుకే పాపపు మూటలు నీకు? నీ చూపుని పాపం మీదకి మరల్చు. మరల్చి ఇక పాపార్జన మానుకో. పాపార్జన అంటే అదే. లోక విషయాల మీదకి నీ చూపును మరలించి ఆ విషయాలన్నిటిని మూటగట్టుకొని లోపల వేసుకోవడం. నీటిలో చేప పుట్టి నీటిలోనే నిలిగినట్లు పరమాత్మలోనే పుట్టి పరమాత్మలోనే మనం లయిస్తున్నాం. అవును. ఆ రహస్యం తెలియడం లేదు. నేను కాబట్టి పుట్టేశాను. నువ్వు పుట్టావు. నీ పుట్టుక. పుట్టావమ్మా మానవజంలో పుట్టావు. ఏం చేస్తున్నావు పుట్టి? పుట్టినందుకు జన్మ ధన్యత చెందగావాలి అంటున్నారు గురువులు. నువ్వు చేస్తున్నావేమిటి? జన్మని దరిద్రం చేసుకొని మళ్ళీ హీన జన్మలకి కారణమవుతున్నావు. కానీ సత్యం తెలిస్తే ఈ సమస్త జగత్తు సమస్త జీవరాశులు నీటిలోనే పుట్టిన చేపలు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోతున్నట్లు సమస్త జీవరాశులు అనంతమైన పరమాత్మలోనే పుట్టి పరమాత్మలోనే జీవించి పరమాత్మలోనే లయిస్తున్నారు. అందరూ నేను నువ్వు అందరూ ఈశ్వరుణ్ణి విడిచి క్షణకాలం కూడా లేము. ఆయనలోనే ఆయనదే ఆయనే అయి ఉన్నాం. ఈ సత్యం తెలియక ఇక నేనంటూ వాళ్ళు వీళ్ళు వీళ్ళకి పుట్టాం వాళ్ళకి పుట్టాం అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇంత సంపాదించాం అంత సంపాదించాం ఆళ్ళెదవలు వీళ్ళెదవలు అనుకుంటూ ఇక మరి నీ పుట్టుకకి నీవే అనేక అనేక అధమ భావాలతో కారణమవుతున్నావు. అందుచేత పాపము ఈ సత్యమును తెలుసుకోలేకపోవడం చేత ఎందుకంటే వాళ్ళకి సద్గురు సంపర్కం లేదు, బోధతో ఏ విధమైనటువంటి అనుబంధం లేదు. మరి వారు తెలియకపోవడానికి జన్మ పరంపరలో పొందుతారు కదా, తప్పదు కదా. తామరాకు మీద నీటి బొట్టు వలె నీ తనువు అతి చంచలమైనదనిను. మరి తామర మమకారము చేత ములుగుతున్నదే పాడు జగము. తామరాకు మీద నీటి బొట్టు వంటిది తనువు. నలినీదలగత జలమతి తరళం యద్వజ్జీవితమతిశయ చపలం విధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకం హతంచ సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైందో అక్కడే ఉండి ఎంతో ఉన్నట్టు ఇటు అటు తిరిగి చిటుక్కుని నీళ్లలో పడిపోతుంది. ఆ బొట్టుకిక ఆకారం పోయింది. అలాంటిది ఈ దేహం కూడా. ఈ తనువు అతి చంచలమైందని తెలుసుకోక పామరమైన మమకారంతో ములుగుతున్నదే ఈ పాడు జగమంతాను. మనకున్న ఆయువు నశించిపోతుంది గాని ఆశ వదలడం లేదే. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయు తదపి నముంజా ఆశావాయు. పొద్దున్న సాయంత్రం అవునా వస్తున్నాయి వెళుతున్నాయి, శిశిర వసంతాలు వస్తున్నాయి వెళుతున్నాయి. అవునా కాలం నీ ఆయువుని ఆడుకుంటూ లాక్కుపోతుందన్న సంగతి నీకు తెలియడం లేదే. ఇదిగో శ్రావణ మాసం వచ్చేసింది, శుక్రవారం వచ్చేసింది, వరలక్ష్మి రసం వచ్చేసింది, కృష్ణాష్టమి వచ్చేస్తుంది, అదేదో వచ్చేస్తుంది ఇదేదో వెళ్ళిపోతుంది అనుకోవడమే తప్ప ఏదొస్తుంది ఏది వెళుతోంది? ఇవి వచ్చి వెళ్ళడంలో ఏం జరుగుతోంది? నీ ఆయువు నశించిపోతుంది నీకు తెలియడం లేదే. అవునా కాలం నీ ఆయువుని ఆడుకుంటూ లాక్కెళ్ళిపోతుందన్న సంగతి తెలియడం లేదే. ఇన్నో పుట్టినరోజు ఇన్ని పుట్టినరోజులు అన్ని పుట్టినరోజులు అంటున్నావు. పుట్టిన ప్రతి రోజు నీ చచ్చే రోజు నీకు చూపిస్తోంది కానీ గుర్తిరగడం లేదే. ఇదిగో మాయ అంటే ఇదే దేహ మోహం అంటే ఇది భవబంధం అంటే ఇదే. ఎవడైతే సద్గురు బోధ ఉండదో, ఎవడికైతే భగవన్నామ స్మరణ ఉండదో, ఎవడైతే లోక విషయ వ్యామోహంలో చిక్కుకుంటాడో వాడు
ఈ మాయా మోహపు వలలో పడిపోతాడు. కాబట్టి వేషభాషలు పొట్టకూటికి. జడలు పెంచినంత మాత్రాన జన్మలు తొలుగుతాయి అనుకోకు. తల నెరిసి దేహము శుష్కించి దంతాలు ఊడినా చింతల తోటలో దురభిమానం అనే వ్యాఘ్రాలతో తొలతూగుతూనే ఉంటాడు ఈ మూర్ఖుడు. అవునా? దీనికి కూడా బాబు భజగోవిందంలో చెప్పంది లేదమ్మా. అంగంగళితం ఫలితం ముండం దతన విహీనో జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంజా ఆశా పిండం అంటాడు. జిట్టు నెరిసిపోతుందా? కళ్ళు కనిపించట్లేదా? దేహం శుష్కించిపోయిందా? పళ్ళు ఊడిపోయాయా? అయినా చింతలతో దురభిమానంతో అనేటువంటి వ్యాఘ్రాలతో కలిసి వాటి బారి పడుతూ తొలతూగుతూ ఉంటావే, ఇంతకంటే మూర్ఖత్వం ఉన్నదా? యాత్రలు చేసి నాన్న దాన వ్రతాలు చేసి ఈవిడ భజగోవిందమే ఇక్కడ చెప్తోందమ్మా. యాత్రలు చేసి స్నానదాన కురితే గంగా సాగర గమనం పుణ్యా సాగర గమనం కురితే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తిన భజతి జన్మసతేన. ఏదో గంగాసాగర్ గమనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దానాలు వ్రతాలు చేస్తారు. కానీ ఎన్ని చేసినా సుజ్ఞానము కలగకపోతే, గుణరహితము కాకపోతే కర్తృత్వం వదులుతుందా? అందుకే ముక్తి దుర్లభము గాని భక్తి కుదిరితే పాపము నశిస్తుంది. అవన్నీ చేస్తే ముక్తి దొరకదు నీకు. ఎన్ని చేసినా ముక్తి దొరకదు. ఇంకా ఇంకా ఏదో పుణ్యమంటూ మూట కట్టుకుని దానికోసం మళ్ళీ పుడతావు. ముక్తి మాత్రం దొరకదు. భక్తి కుదిరితేనే పాపం నశిస్తుంది. విరాగి గృహములో ఉన్న వనములో ఉన్న తృప్తిగా ఆనందంగా ఉంటాడు. ఏం కావాలి? ఒకవేళ కావాలనుకోవాల్సిన అవసరం ఏంటి? ఏది దీని మీద ఉందో, ఈ శరీరం మీద ఉందో అది వాడి కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా. అసలు మనకి ఎందుకు బుద్ధి ఉండట్లేదో కదూ. మన ప్రారంధం, మన ప్రాప్తి మన పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది. అయినా సరే నీకు ప్రాప్తం లేదు, నువ్వు ఆకాశానికి ఎగురుదామన్నా సరే కింద పడతావే తప్ప నీ దగ్గరికి రాదు. ఎందుకు ఈ వెర్రి వ్యామోహం అంటున్నారమ్మా. కాబట్టి విరాగి గృహంలో ఉన్న వనంలో ఉన్న తృప్తి కలిగి తీరుతుంది. రోగి అయినా భోగి అయినా యోగి అయినా పేద అయినా అహం నశించి బ్రహ్మజ్ఞానం కలిగితే ముక్తుడే. ఇదంతా ఈవిడ మరి అదే చెప్తున్నారు. ఈ పుస్తకంలో ఉన్నదంతా కూడా, ఈ ఆఖరాఖరులో చెప్తుందంతా కూడా భజగోవిందంలో వినమ్మా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యద్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి రోగి అయినా యోగి అయినా భోగి అయినా పేద అయినా అహము నశించి బ్రహ్మజ్ఞానం కలిగితే ముక్తుడే. నిగర్వ చూడమనే పుట్టు గిట్టు గర్భ నరకం దాటేవారు గురుని ద్వారా శ్రీరామ తారకమో కృష్ణ ధ్యానమో గీతా పారాయణమో చేసుకుంటేనే పాపాలు నశిస్తాయి. అజ్ఞానుల కొరకు సులభముగా తరించుటకు ఎన్ని గ్రంథాల్లోనో రాశారు. అందరికీ జ్ఞానం అబ్బదని అనేక గ్రంథాల్లో అనేక రకాల కథల రూపంలో రాసి అందించారు. ప్రస్థాన ప్రేమను భగవంతుడు మనకు అందించాడా లేదా? మరి అంటే బ్రహ్మసూత్రములనే చెరుకుని తిని అమృతరసం పానం చెయ్యవయ్యా అని చెప్పారనమాట బ్రహ్మసూత్రాలు. ఆ చెరుకు తినలేని వారికి ఉపనిషత్తులే చెరుకు ముక్కలు కోసి పెట్టి తినవయ్యా అన్నారు. అది తినలేని వారికి భగవద్గీత అనే చెరుకు రసం తీసి ఇదిగో ఈ గుట్టుకు ఇదన్నా మింగు అన్నారు. నీకు ఈ మూడు అక్కర్లేదమ్మా. అక్కడెక్కడో ఉన్నటువంటి చెత్తలు చెదారాలు ఉప్పు
చింతపండు, కారం అది కావాలి నీకు. అవునా? అంటే ఇంకా ఇంకా లేకపోతే ఇంకా తమోగుణం. ఏదో చద్దన్నం, ఏదో పాసిన తిండి ఇవి కావాలి నీకు. అంతే తప్ప నువ్వు ఎంత చక్కగా నువ్వు పొందాలి అంటే ఎంత బాగా చెరుకుని తినవయ్యా, అమృతం తాగవయ్యా అని చెప్తే, ఆహా! చెరుకా? ఆహా! అంటాడు. ఆ చెరుకు కొని వాడు తినకపోతే వాడికి ఉపనిషత్తుల ముక్కలు కోసి ఎంత బావుంటాయనయ్యా! ఇది చప్పరించి నమిలి చూడు అంటారు. ఇది నవలాలా? ఆహా! అంటాడంతే. అంట అనుకోకలు చెప్తూ ఉంటాడు గూడా. ఇంకా అది తినలేకపోతే వీడికి ఇది చేతనవ్వట్లేదు భగవద్గీత అనేటువంటి చెరుకుని రసం తీసేసి, ఇదిగో కనీసం ఇదిగో ఈ జ్యూసు ఇదైనా తాగవయ్యా! నీకు అమృతత్వం వస్తుంది అంటున్నారు పాపం గురువులు. మరి ఈ మూడిట్లో దేన్ని ఆచరించినా నీకు ముక్తే నాయనా అంటున్నారు. మరి ఎందుకమ్మా గురువులకి అంత కరుణ, అంత దయ? నీ అల్పత్వాలు, నీ క్షణికత్వాలు, నీ క్షుద్రత్వాలు, నీ హీనత్వాలు, నీ విషయ వ్యామోహాలు చూసి అయ్యో! బిడ్డలు పాడైపోతున్నారే, నాశనం అయిపోతున్నారే, ఈ ఒక్క చుక్క తాగినా వాళ్ళకి రోగం పోతుంది కదా! అనే కదా ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఈ గురువులందరూ తాపత్రయపడుతున్నారు. హ్మ్. దేని భావాన్ని ఆచరించినా ముక్తే వస్తుంది. అమృతత్వాన్ని పొందుతారు మరి. అది గ్రంథములు చదువుట కంటే ఒక్క మహావాక్యాన్ని గురువు ద్వారా అర్థం తెలుసుకుని మననం చేస్తే చాలు కదా! చాలు. గోబ్రాహ్మణుల సంహరించిన బ్రహ్మహత్యా పాతకము నశించునని పెద్దలు చెప్తారు. అదే కాకుండా తనలో ఉన్న బ్రహ్మమును తెలుసుకోకుండా హృదయ గుహలో పూడ్చిపెట్టేసి అరిషడ్వర్గాలతో ఆడుకుంటున్న మూర్ఖుడికి నిజంగా వాడిదే బ్రహ్మహత్యా పాతకం. తన హృదయంలో ఆ బ్రహ్మము ప్రకాశించిపోతున్నాడా? పరమ చైతన్యమయ అణువణువులోను నిన్ను కదిలింప చేస్తున్నాడా? నీ ప్రాణాలకి ప్రాణంగా ఉన్నాడా? అందుకే కదా ఓంకార స్వామి వారు విజినీయమైన దివ్య స్వరూప మా లోపలను వెలుపలను మీదను క్రిందను అంతటను నిండి ఉన్న ఓ సర్వాంతర్యామి, మా లోపల ప్రతి అణువునందును ఇమిడియుండి మా నేత్రములకు నేత్రము, కర్ణములకు కర్ణము, హృదయములకు హృదయము, మనస్సులకు మనస్సు, శ్వాసలకు శ్వాస, ప్రాణములకు ప్రాణము, ఆత్మలకు ఆత్మవై వెలుగొందు ఓ దేవా ప్రేమైకమూర్తి, నిమ్ము తెలుసుకొను భాగ్యము ఇప్పుడు ఇచ్చటనే మాకు ప్రసాదింపుము. ఓ తేజోమయమూర్తి, తూర్పు పడమరల ఉత్తర దక్షిణముల ఈ విశ్వమునందంతటను అందరును నీ దివ్య తేజస్సును తెలుసుకుందురుగాక. ఓ సచ్చిదానంద స్వరూప, ప్రతి మానవ హృదయమునందును నానాజాతి మధ్యములను శాంతి సామరస్యములను ప్రతిష్ఠింపజేయము. ఓ దేవా, ఇదే మా మనఃపూర్వకమైన ప్రార్థన. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 అని నిరంతరం రోజులో ఒక 11 సార్లైనా అనుభవపూర్వకంగా దీన్ని ధ్యానిస్తూ, దీన్ని భావిస్తూ, దీన్ని పాడుకుంటూ గడిపితే నీ జన్మ కర్మలన్నీ కాలిపోతాయి. ఇంక ఇంతకంటే ఉపదేశం ఏముందమ్మా? ఇంతకంటే ఈ ఒక్క పని చేయి, కానీ ఒక్కసారైనా తలుచుకో, ఒక్కసారైనా పాడుకో. అట్లా మరి గుర్తుంటే కదా. ఈ మాయామోహంలో పడి తైతక్కలాడుతూ తిరగడమే సరిపోతుంది తప్ప, ఈ ఒక్కసారి ఈ లోకశాంతి ప్రార్థన చేసుకోమన్నారే, ఇది ఒక్కసారైనా చేసుకుంటా అని నియమనిష్టతో ఉన్నవాడెవడు? మాకు తెలుసండి అప్పుడెప్పుడో చెప్పారు కదండి అంటారు మళ్ళీ. అందుచేత తనలో ఉన్న బ్రహ్మమును తెలుసుకోకుండా హృదయ గుహలో పూడ్చిపెట్టేసి ఇదిగో ఈ అరిషడ్ వర్గాలతోటి రాగద్వేషాలతోటి ఆటలాడుకుంటున్న మూర్ఖునికి బ్రహ్మహత్య పాతకం అంటుకు తీరుతుంది అంటున్నారు ఆవిడ. ఎందుకంటే బ్రహ్మహత్యన బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకం, గోవుని చంపితే బ్రహ్మహత్యా పాతకం అంటున్నారు గాని నీ హృదయంలో వెలుగుండిపోతున్న బ్రహ్మమును నీ గురువు నీకు తెలియ చెప్పిన అతనిని చూడక అతన్ని పొందాలని ఆశ లేక ఆయన మీద నీ మాయ అనేటువంటి మోహాన్ని కప్పేసి అరిషడ్ వర్గాలతో తిరుగుతున్నావే, అట్టి నీకే బ్రహ్మహత్యా పాతకం వచ్చి తీరుతుంది అంటున్నారు. ఎందుకంటే అసలు తప్పది ఎక్కడ జరుగుతుందంటే తెలుసుకో. గర్భ నరకమునకు మించిన పాపము నాకు కనపడడం లేదు. ఎంత పాపం చేసుకుంటే గర్భంలో పడతారో చెప్పలేమట. మా కాళ్ళు నీళ్ళు వస్తుందండి అని మురిసిపోతూ ఉంటాం మొక్కలైపోతూను.
ఆ పడ్డ బిడ్డ ఎంత పాపం చేసుకుని ఎంత నరకాన్ని ఆ తల్లి కడుపులో వాడు పొందుతున్నాడు. అంతకంటే పాపం ఇంకొకటి లేదు. ప్రజ్ఞ పెరిగినా పేదరికమనే అవిద్య నశిస్తుంది కాబట్టి నీకు సత్యజ్ఞాన స్వరూపం తెలుసుకునే ప్రజ్ఞ గనక పెరిగితే ఇదిగో దరిద్రం అనేటువంటి అవిద్య నశిస్తుంది. మాంసపిండము మంత్రపిండం చేసుకో, తెలుసో తెలియకో గర్భనరకాన్ని అనుభవించి ఈ బయటికి వచ్చావు మాంసపిండం లాగా. దీన్ని పట్టుకుని వేళ్లాడతావేమిటి? ఈ మాంసపిండం ఎప్పుడైతే మంత్రపిండంగా మారుతుందో ఇక దానికి మళ్ళీ గర్భనరకం పొందవలసినటువంటి అవసరం రాదు. కాబట్టి మాంసపిండాన్ని మంత్రం పిండం చేసుకోవాలి. మంత్రాలు చాలా ఉన్నాయి. సగుణ మంత్రాలు, నిర్గుణ మంత్రాలు అని ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము 2 విధాలుగా ఉంది. సగుణ మంత్రాలు భగవంతునికి అనంత నామాలుంటాయి. సగుణ మంత్రంలో భగవంతుడికి అనేక నామాలుంటాయి. బీజాక్షరములతో పిలుచుచున్న ఏ రూపంతో ధ్యానించి పూజించినా ఆ రూపం నీకు దర్శనమిస్తుంది. పరలోకము నొసంగుతుంది. వరములు కోరకపోతే నశింపులేని మోక్షాన్ని కూడా ఆ మంత్రాధిష్టాన దేవతే నీకు ప్రసాదిస్తుంది. ఏ కోరికలు లేవు. ఆ పరమాత్మ నాలో ఉన్నాడు కాబట్టి నా గురుదేవుడు ఆ పరమాత్మ నామరూపాలను మంత్రరూపంగా నా హృదయంలో ప్రతిష్ఠించాడు. ఆ పరమాత్ముడు నా హృదయంలో కూర్చున్నాడు. అతడే నన్ను సదా రక్షిస్తున్నాడు. అతడే నా తనువులో అణువణువులో నిండి ఉన్నాడు అని అతన్ని నువ్వు స్మరిస్తూ పో అంతే. ఇంకేం పోతుంది? ఇంకేమొస్తుంది నీకు? అప్పుడు అప్పుడు ఇక నశింపులేని మోక్షం కలుగుతుంది. పంచదశి, ద్వాదశి, షోడశి మొదలగు అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రోచ్చారణ చేత దేహ మర్మము, దేవీ మర్మము, దూరదృష్టి, దూర శ్రవణము, దేవతా దర్శనము జీవత్వం కాస్త నశించి దేవత్వం సిద్ధిస్తుంది. ఆ మంత్రాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రతి అక్షరాన్ని అతి స్పష్టంగా చూస్తూ, వింటూ, అంటూ, స్మరిస్తూ 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 ఉంటే ఇక ఆ మంత్రాల యొక్క ఉచ్చారణ వల్ల దేహం యొక్క మర్మం తెలుస్తుంది, దైవం యొక్క మర్మం తెలుస్తుంది, దూరదృష్టి, దూర శ్రవణము, దేవతా దర్శనాలు కలుగుతాయి. జీవత్వము కాస్త నశించి దైవత్వం కలుగుతుంది. దైవత్వం నుంచి మరి బ్రహ్మత్వం పొందడానికి నిర్గుణ మంత్రాలు ఉన్నాయి. అంటే దైవత్వం అంటే దేవుణ్ణి పొందడానికి కావాల్సిన అర్హత కలుగుతుంది. అప్పుడు బ్రహ్మత్వం పొందడానికి నిర్గుణ మంత్రాలు ఉన్నాయి. అవి సాధన చతుష్టయ సంపత్తి గలవారికే చెప్తారు. ఇది నివృత్తి మార్గం అమ్మా. సాధన చతుష్ట సంపత్తి లేని వారికి ఆ మంత్రాలు చెప్పినా ఇవి ఎక్కడో మూటన పడేస్తారు. మీరు అందరూ చెప్పండో అని అరుణాచలం తీసుకెళ్లి మరి బ్రహ్మత్వం పొందడానికి ఆ నిర్గుణ మంత్రాన్ని చెప్తే ఎవరైనా పఠిస్తున్నారా? పఠించరు. ఎవరు పఠిస్తున్నారు? ఆ మంత్రం చెప్పారు, అవునవును, ఆరుపుచ్చుకున్నారు, ఈరుపుచ్చుకున్నారు, ఆరిచ్చారు, ఈరిచ్చారు అంతే. ఎప్పుడైనా స్మరిస్తున్నారా దాన్ని? స్మరించడం లేదు. సాధన చతుష్టయ గలవారి హృదయంలో గనక అది ప్రతిష్ఠింపబడితే ఫలించక ఊరుకుంటుందా? మంత్రం మాకు ఇచ్చారు, మేము పుచ్చుకున్నాం. ఎక్కడ పెట్టావు? ఏ పెంట కుప్పలోనో పడేసావు. అది ఎప్పుడో పుచ్చిపోయి ఉంటుంది. ఈ పుచ్చుకున్న వాళ్ళందరూ పుచ్చిపోయారు తప్ప దానివల్ల ఏ మాత్రమూ ప్రయోజనం పొందలేదు. కనీసం మనకి ఈ మంత్రం ఇవ్వబడింది, కోరి తీసుకున్నామే. ఈ మంత్రాన్ని మనం స్మరణ చేస్తున్నామా? ఆ మంత్రాన్ని ఇచ్చిన గురుదేవుల్ని హృదయపూర్వకంగా తలుచుకుంటున్నామా? లేదే. అలా మంత్రం ఎలా ఫలిస్తుంది? మనకి ఫలించదు. అందుచేత ఈ నిర్గుణ మంత్రాలు పొందడానికి సాధన చతుష్టయ సంపత్తి గలవారికే ఇది నివృత్తి మార్గం అమ్మా. దీని చేత కలుగు ఫలం ఏమిటి అంటే దేహ విలక్షణము. దేహమున కంటే దేహములో ఉన్నటువంటి దేహమున కంటే వేరు. భావరహితము, తనురహితమై భ్రాంతి నశించి సజ్జోముక్తి లభిస్తుంది. ఈ దేహమునందున్న నేను ఈ దేహమున కంటే వేరు. ఈ దేహమున నేను ఉన్నాను గనకనే ఈ దేహము జీవించి ఉంది. నేను అనేటువంటి నా నిజస్వరూపము దేహీనైన నేను ఈ దేహమందు లేకపోతే ఈ దేహము శవము. నా వల్లనే ఈ దేహము శివమై కదిలి మెదిలి పనులు చేస్తుంది. ఈ దేహము లేకపోయినా దేహినైనా నేనున్నాను.
నన్ను విడిస్తే దేహము శవమై నశిస్తుంది. నాతో కూడి ఉన్నది గనక ఇది శవమై వ్యవహరిస్తోంది. దీనికి ఏ విలువ లేదు. దీనికి విలువను నేనే. అట్టి నేను బ్రహ్మమును. అట్టి నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిని అని ఎవడైతే నిరంతరము తన దేహమునందు తాను ఉన్నవాడనని, దేహమునకు తనకును భేదమే ఉన్నదని, అతడు ఆ దేహము నా వల్ల ఉండగలుగుతుందే తప్ప నేను లేకపోతే ఈ దేహమే లేదని, దీని వ్యవహారాలన్నిటికీ నేను సాక్షినని, నేను నిత్యుడనని, నేను అనంతుడనని తన స్వరూపమును తాను మననం చేస్తూ ఈ దేహమందు ఉన్నను. దేహ పతనము అతని పతనము కాక అతడు బ్రహ్మమై మిగులుతాడు. అమ్మా, ఇది ఆ సత్యం. మరి వాడికి సాధన చతుర్విధ సంపత్తి లేదు. వాడికి ఏమర్థం అవుతుంది? ఏమనుభవానికి వస్తుంది? అసలు అదొక మంత్రం నా దగ్గర ఉందన్న గుర్తే ఉండదు కదా వాడికి. అందుచేత దీని చేత కలుగు ఫలం ఏమిటి అంటే దేహ విలక్షణము, భావరహితము. దేహి అయిన నేను భావాలు లేనివాడను, తనురహితుడను, ఈ తనువు లేకపోయినా ఉన్నవాడను. తనువే నేనన్న భ్రాంతి నశించి సద్యోముక్తి లభిస్తుంది. అప్పటికప్పుడే దేని నుంచి విడిపోతున్నాడు కొబ్బరి కురిడిలాగా. ఆ మంత్రం మననం చేస్తే అటుకు మీద వేసిన కాయ సంవత్సరం అయ్యేసరికి టెంక నుంచి విడిపోయి కురిడి అయిపోతుంది. నీటిలో దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి నూనెగా మారిపోతుంది. అవునా? ఏమీ చేయలేదు, దాన్ని కదపకుండా అలా పడేశారంతే. అలాగే నిరంతరము గురువు నీ హృదయంలో ప్రతిష్ఠించిన ఈ మంత్ర మననం చేత అంటే దేహం నుంచి నువ్వు విడిపోతావు. దేహం ఉండగానే దేహం నుంచి విడిపోతావు. దేహ విలక్షణమై ఉంటావు. సద్యముక్తి లభిస్తుంది. వేగిన గింజ మొలకెత్తనట్లు జ్ఞానాగ్నిచే పూర్వజన్మ కర్మలనేటువంటి కట్టెలని దగ్ధం అయిపోయి నామరూపాలకి నశించినది. ఇక ఇంకేమిటి వస్తాయి నామరూపాలు? ఇక రావు. అవునా? ఎందుకంటే అలా కురుడి అయిపోయిన కాయని మట్టిలో పాతి పెడితే అదేం మొక్క రాదు. వస్తుందా? రాదు. గురువాక్యాన్ని నమ్మిన గురువాక్యాన్ని నమ్మిన వారిదేనమ్మా సొమ్ము. నమ్మకుంటే వారి నోటిలో దుమ్ము. నామరూపములు నశించడానికి నైనాభావం పొందు. నామరూపాలు నశించడానికైనా నీవు గురు వాక్యమును నమ్ముము, గురువు చెప్పిన భావములు పొందుము. అందుచే శేషాచల వాసుడవుచున్నాడు. అలా తెలుసుకుంటేనే శేషాచల వాసుడవుతాడు. శేషాచలము అంటే ఏమిటి? తిరుపతి అండి అంటాం, అవునా? కాదు, ఆదిశేషుని చెయ్యగా కలిగిన వాడవుతావు. అంటే పంచభూతములన్నీ కూడా, పంచ విషయములన్నీ కూడా, ప్రపంచ వ్యామోహములన్నీ కూడా నీ చేత అణచబడి నీ ఆధీనములో ఉండి నీవు శేషాచల వాసుడవై శ్రీనివాసుడవై ఆనందమూర్తివై ఉంటావు అని అర్థం. కృతయుగమున తపస్సు చేతను, త్రేతాయుగమున యజ్ఞ యాగముల చేతను, దానముల చేతను, ద్వాపర యుగమున యజ్ఞము చేతను, కలియుగమున స్మరణ సంకీర్తనల చేతను మానవుడు సద్గతిని పొందుతాడు. కలియుగములో శారీరక మానసిక దౌర్భ్యములు కలవారవుట చేత తపస్సు అనరించుటకు సామాన్యులు మానవుడు అసమర్థులై ఉన్నారు గనక భక్తి చేత భగవంతుని కీర్తించుకున్నా ముక్తి పొందుతావు గనక ఈ ఒక్క పనన్నా చెయ్యి. భక్తిని పెంపొందించుకో. అవిరళ కృషి చేత కృతకృత్యుడు అవుతావు అని చెప్తూ ఇక అచల మానసిక ఆరాధన, దాన్ని శంకరాచార్యుల వారు రచించారట. ఇప్పుడు వినలేదమ్మా ఇది నేను. మరి ఆ శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి, వేళ శ్లోకాలు చెప్పేస్తాను, రేపు అర్థం చెప్పుకుందాం. అచల మానసిక ఆరాధన శంకరాచార్య విరచితము. పూర్ణమేవా నిరాలంబం ఆజ్ఞేయే నిర్గుణం తథా దక్షిణే నిత్య శుద్ధంచ నైరిత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళంచైవ వాయువ్యాచ నిరంజనం ఉత్తరే చ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారం అదస్య నిర్వికారః అంతర్బహి సర్వం సర్వత్ర అచలోయం సనాతనః
పూర్ణస్య వాహనం కుత్ర సర్వాధారాస్య చాసనం స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యై చ శుద్ధస్యాచై మనన్ కుతః నిర్మలస్య కుతః స్నానం వస్త్రం విశ్వోదరస్య చ నిరాలంబస్యో ఉపవీతం రమస్య ఆభరణం కుతః నిర్లేప కుస్థితో గంధం పుష్పం నిర్వాసనస్య చ నిర్గంధస్య కుతో ధూపం స్వప్రకాశస్య దీపకం అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ నిత్యతృప్తస్య నైవేద్యం నిష్కామస్య ఫలం కుతః తాంబూలం చ విభో కుత్ర నిత్యానందస్య దక్షిణం స్వయం ప్రకాశమానస్య కుతో నీరాజనాదికం ప్రదీక్షణమనంతస్య అద్వితీయస్య కా స్తుతిః అంతర్బహిస్య పూర్ణస్య కరముద్వాసనం భవేత్ ఇష్టమేవ పరా పూజ సర్వావస్థాసు సర్వదా ప్రేమ బుద్ధ్యాసు సర్వేషో మనోదేవో నివేశయేత్ ఏషామజ్ఞాన జీవానాం సమస్తారిష్ట శాంతయే యద్యబోధవ్యమఖిలం తద్భక్త్యా బ్రవీమ్యహం రూపం వివర్జితస్య భవతో ధ్యానేన యత్కల్పితం స్తుత్యా నిర్వచనీయ సాఖిలో గురో దూరీకృతాయ అన్మయాయ వ్యాపితం చ నిరాకృతం భగవతో యత్తీర్థయాత్రాదివా క్షంతవ్యం జగదీశ తద్వికలత దోషాత్రయం మత్కృతం యస్యాంతర్నాదిమజ్జం నహి కరణచరం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణాన భవతి పురుషో న పుంస న చ స్త్రీ నాకారం నో వికారం నహి జన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తద్వందం తత్వమేకం సహజ సమరం సద్గురుం తన్నమామి. ఇక మనం చేసేటువంటి షోడశోపచార పూజలన్నీ కూడా ఆ నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మమును ఎట్లా సమర్పించాలి అన్నటువంటి మానస పూజా విధానం అమ్మా ఇది. రేపు మిగతా చెప్పుకున్నాం తల్లి. అలాగే. హరి ఓం తత్సత్. ఉంటానమ్మా.